సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు. ప్రజా సమస్యలపై పోరాటాలే తన జీవితంగా ఏచూరి గడిపారని కొనియాడారు. మతోన్మాద పార్టీలతో దేశం ముక్కలయ్యే అవకాశం ఉందని ఏచూరి ఎప్పుడో హెచ్చరించారని చెప్పారు. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఏచూరి అన్నారు. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యమని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి ఏచూరి అని ప్రశంసించారు. సీతారాం గారితో 1974 నుంచి 50 సంవత్సరాలు మేము పనిచేసాం. మా తరం ఉద్యమాల్లోకి పోరాటాల్లోకి వచ్చింది ఒక మహత్తరమైన, ప్రపంచవ్యాప్తంగా ఒక మహత్తరమైన దశలో జరిగింది. ఆయనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు రామారావు గారు చెప్పారు, మోహన్ కందా గారు చెప్పారు. ఆయన అత్యంత ప్రమాణాలు కలిగిన విద్యని అభ్యసించారు. ఆయనతో చదివిన వాళ్ళు ఎంతో అవకాశాలు, ఉద్యోగాలు, ప్రొఫెషన్స్, డబ్బులు, సంపాదనలు అన్నీ ఉన్నాయి. కానీ వాటి కోసం పోకుండా వాటన్నిటిని త్యాగం చేసి ఎమర్జెన్సీ కాలంలో, అందుట్లో ఎమర్జెన్సీలో అరెస్ట్ అయి భయపడిపోవడం కాదు, ధైర్యం ఇంకా ఎక్కువైంది. ఈ దేశాన్ని ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చేయడానికి నా దేశంకి త్యాగం చేస్తాను, శరీరాన్ని కానీ ప్రాణాన్ని కానీ చెప్పేసి నిర్ణయించుకొని ఆయన